చేసే ప్రతి పనిలో క్లారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కన్ఫ్యూజన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీడి పేరు విజయ్. వీడి క్లారిటీకి దూరంగా, కన్ఫ్యూజన్కి దగ్గరగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. వీడే శ్రీశ్రీ. శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు అనుకున్నారేమో. కాదండోయ్, శ్రీకాకుళం శ్రీనివాస్. ఆయనకి కవిత్వం ఎక్కువ, వీడికి వెటకారం ఎక్కువ. అరే బావా, ఆ, ఏంట్రా? ఏం కాదురా. సరే అయితే వెళ్తాను. ఇదండి మనోడి వెటకారం. రేయ్, చెప్పరా. ఈ 2 పేస్టులో ఈరోజు ఏం వాడతామా అని డౌటు. రేయ్, దీని డౌట్ అనర్రా, కన్ఫ్యూజన్ అంటారు. సరే, ఆక్ పాక్ కరే పాక్. ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తీసుకెళ్తా. ఓకే బావా, ఈరోజు నువ్వు లేకపోతే బ్రష్ చేసుకోవడం కూడా ఇబ్బంది అయ్యేదిరా. చేసుకోకపోతే నీకు కదరా ఇబ్బంది, మాకు వెళ్ళి తగలడరా. పేస్ట్ విషయంలోనే ఇలా ఉంటే ఇంక లైఫ్ విషయంలో ఇంకెలా ఉంటాడో మీరే చూడండి. రేయ్, ఏంట్రా? ఏంట్రోయ్, రిటైర్ అయిపోయిన గవర్నమెంట్ ఎంప్లాయ్లో మంచి తీరిగ్గా సాంగ్స్ వింటున్నావు. ఏ సాంగ్స్ వినాలంటే ఇప్పుడు రిటైర్ అవ్వాలా? నీకు దండంరా బాబు, వంటైనా చేద్దామా? ఈరోజు వండాలి లేవురా, ఆర్డర్ చేయడమే. టీవీలో యాడ్ చూశాను, చపాతీలా గుండ్రంగా ఉంది, అది ఆర్డర్ చేద్దాం. రేయ్, దాన్ని పిజ్జా అంటారా. డోర్ డెలివరీ అంట, షాపుకి కూడా వెళ్ళక్కర్లేదు. హలో, పిజ్జా షాపా? రేయ్, పిజ్జా కార్నర్ రా. నువ్వు ఉండరా. హలో, మాకు పిజ్జా కావాలండి. బావా, వెజ్జా నాన్ వెజ్జా? చికెన్ చెప్పరా. ఆడు చెప్పిన ఆప్షన్లో ఇది లేదురా. చికెన్ అంటే నాన్ వెజ్ రా. ఓ, ఇప్పుడు అలా కూడా అంటున్నారా? అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. ఎవరమ్మా? ఆర్డర్ సార్. ఓ, అప్పుడే వచ్చేసావా? అంబులెన్స్ కంటే మీరే ఫాస్ట్గా ఉన్నారుగా. థ్యాంక్ యూ సార్. ఎంత? 300 సార్. చాలా చీప్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. ఏ పిజ్జా బాయ్, సార్. చేంజ్ చేద్దామ్మా. సార్, 299 అని ఉంది, 300 తీసుకున్నా. ₹1 కదా సార్. ₹1? ₹1 కదా, నువ్వు ఒక పిజ్జా నువ్వుకుంటావా? స్టోరీ మధ్యలో వస్తున్న వీడి గురించి చెప్పడం కంటే చూడడం బెటర్. హాయ్ బావా. హాయ్ రా. ఏంట్రా గొడవ? ఇది నా రూపాయి ఇవ్వట్లేదు బావా. నువ్వు మారవరా బాబు. ఏంట్రా అలా చూస్తున్నావు? నీ ఆస్తులు ఏమని అడిగానా? నా రూపాయి కదేటి. సర్లేరా వదిలే. విజయ్ గడేడి? వాడు ఎక్కడికి పోతాడ్రా, గార్డెన్లో ఉన్నాడు. సర్లే అయితే నేను అక్కడ ఉంటాను, నువ్వురా. హాయ్ రా బావా. హాయ్ రా. ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? ఏం లేదు బావా. ఏంటి మళ్ళీ కన్ఫ్యూజనా? అవును బావా. ఏంట్రా బాబు ఎప్పుడు కన్ఫ్యూజన్ అంటావు? ఇన్ని కన్ఫ్యూజన్స్ తినాలి ఎలా ఉన్నావురా? ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు కాదురా, 10th అవగానే వచ్చింది. ఏంట్రా అది? అంటే ఇంటర్లో జాయిన్ అవ్వాలా, డిప్లొమా జాయిన్ అవ్వాలా అని డౌట్ రా. మరేం చేసావురా? అప్పుడే వచ్చాడ్రా నా కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇవ్వడానికి. ఎవడ్రాడు? ఆడియుడు కాదు, బావా. కాయిన్ బావా. కాయిన్ వేస్తా, ఫ్యూచర్ డిసైడ్ చేస్తా. చూసారా, కాయిన్తో ఫ్యూచర్ని, లక్తో లైఫ్ని డిసైడ్ చేస్తాడని వీడి ఫీలింగ్. ఎరా ఎక్కడ కూర్చున్నావు? ఏంట్రా మళ్ళీ అక్కడ కూర్చున్నావు? నువ్వే కదా బావా ఇక్కడ కూర్చున్నావు అన్నావు. సర్లే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, చిన్న కన్ఫ్యూజన్. ఏంట్రా? 10th అయింది కదా బావా, ఇంటర్లోకి వెళ్ళాలా డిప్లొమాకి వెళ్ళాలా అని చిన్న కన్ఫ్యూజన్. అంతేనా? నీ కన్ఫ్యూజన్ నేను సాల్వ్ చేస్తాగా. ఎలా? ఎలా? ఇదేంటో తెలుసా? కాయిను? కాదు, నీ లైఫ్ బామ్మద్ది. నా లైఫా? చెప్తా విను. హెడ్సా టైల్సా చెప్పు, నువ్వు ఎందులో జాయిన్ అవ్వాలో నేను చెప్తా. హెడ్స్ బావా.
బావా అయితే ఇప్పుడు కాయిన్ నమ్ము, ఇంటర్లో జాయిన్ అవ్వు. చాలా గొప్ప కన్ఫ్యూజన్ రా నీది. ఇదే ఉందిరా బాబు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పలే కానీ. మరి ఇంటర్ తర్వాత మళ్ళీ ఏదో కన్ఫ్యూజన్ బావా, డిగ్రీ చేద్దామా బీటెక్ చేద్దామా అని. మరి అప్పుడేం చేసావురా? ఇంకేముంది, మళ్ళీ మా బావ వచ్చాడురా. మరి అప్పుడేమైందిరా? ఆడక్కడ కాయిన్ వేస్తే నేను ఇక్కడికి వచ్చి పడ్డాను బావా. మరి ఇంకేం కన్ఫ్యూజన్ రా? లవ్ బావా. లవ్వా? ఎవరినే? ఇద్దరు. ఇద్దరెవర్రాయ్? మన క్లాస్లో సింధు బిందురా. మళ్ళీ మీ బావని పిలపోయావా? మా బావ లేడురా. ఎక్కడికి వెళ్ళాడురా? మొన్న వచ్చిన హుదూద్ తుఫాన్లో మా బావ కాయిన్ పోయిందిరా. మరి మీ బావ? ఆ కాయిన్ ఎత్తుకుంటూ పోయాడురా. ఆ కాయిన్ ఇదేనా? అవును బావా. సరే చెప్పు, హెడ్సా టైల్సా? ఓకే బావా, ఆల్వేజ్ హెడ్స్. హెడ్స్. బిందురా? ఓకే బావా, ఇక నేను ప్రొసీడ్ అయిపోతానే. చెప్పరా. వాడేంట్రా పేజాబో ఇచ్చిన కాయిన్ వాళ్ళ బావ కాయిన్ అంటాడు. ఆడి గురించి మనకు తెలిసిందే కదరా. మరి సింధు? ఆల్రెడీ సింధుకి నేను ట్రై చేస్తున్నాను కదరా. ఆడి కన్ఫ్యూషన్కి నీ సొల్యూషన్కి సరిపోయిందిలే. మనకు వచ్చే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ కూడా వేరే వాళ్ళపై డిపెండ్ అయితే సొల్యూషన్ ఇలానే ఉంటుంది. సో బెటర్ టు టేక్ యువర్ ఓన్ డిసిషన్స్.